అందించాలి. భవిష్యత్తుకు ఒక బంగారు భవిష్యత్తు. ఏదైతే మనం ఈరోజు స్వచ్ఛతమైనటువంటి గాలిని, అదేవిధంగా వాతావరణాన్ని, ప్రతి ఒక్కదానిని, రిసోర్సెస్ని, వనరులను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామో, రేపటి భవిష్యత్తుకు కూడా వాటిని అందించాలి అనే దృక్పథంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా నినాదం చేద్దాం, పర్యావరణాన్ని సంరక్షించుకుందాం, సహజ వనరులను పొదుపుగా ఉపయోగిద్దాం, వ్యర్థాలను తగ్గిద్దాం, నీటిని మరియు శక్తిని ఆదా చేసుకుందాం. ముఖ్యంగా ప్రకృతికి హాని కలిగించేటటువంటి పనులు మనం చేయరాదని ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి మరి వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలి. మన పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రతి ఒక్కరూ కూడా అవలంబించే విధంగా, ఇతరులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను మనం జరపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించి జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి మరియు ప్రస్తుతం ఏదైతే మన వనరులు ఉన్నాయో, మనకి అందుబాటులో ఉన్న వనరులను రేపటి తరానికి, భవిష్యత్తుకు అందించాలి. భవిష్యత్తు తరాల కోసం పచ్చని ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ను అందించాలి. హరితాంధ్రప్రదేశ్ సాధనగా కృషి చేస్తూ ఉన్నాం. సుస్థిర అభివృద్ధి, స్థిరమైనటువంటి భూమిని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని స్ఫూర్తిదాయకంగా మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఈరోజు 2.5 crores సీడ్ బాల్స్, విస్తృత స్థాయి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 26 లొకేషన్స్లో 250 లొకేషన్స్లో మనం ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా వర్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వివిధ జిల్లాలలో, వివిధ లొకేషన్స్లో పాల్గొని నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో పాల్గొనేటటువంటి సదా అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి కల్పించడం జరిగింది. నా భూతో నా భవిష్యత్. ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే 2.1 crores సీడ్ బాల్స్ తయారీ మనకి జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం వరల్డ్ రికార్డ్ 2.5 crores సీడ్ బాల్స్, విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతోంది. యావత్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రావళి అందరూ కూడా పాల్గొనటం జరుగుతోంది. మొక్కలు పెంచేటటువంటి ఆలోచన కేవలం ఆలోచన మాత్రమే కాదు, అది ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో మొక్కలను పెంచాలి, అడవులను సంరక్షించాలి, వన్యప్రాణులను సంరక్షించాలి అనేటటువంటి భావనతో మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా వినూత్నమైనటువంటి కార్యక్రమం మన అందరినీ కూడా ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మన గౌరవ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, SHGs, అదేవిధంగా చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. వీరు చేసినటువంటి సీడ్ బాల్స్ను మరి ఓపెన్ ల్యాండ్స్లో డిస్పర్స్ చేస్తారు. అదేవిధంగా ఎప్పుడైతే మనకి వర్షం పడబోతుంది అనేటటువంటి సందర్భంలో వీటిని డిస్పర్స్ చేస్తూ మరియు మహావృక్షాలను సాధనకై మనమందరం కృషి చేసే విధంగా నేటి ఈ చిన్న ప్రయత్నం ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తుంది. మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.